బైబిల్ గ్రంథంలోని ఏ భాగమైనా మనం విశ్లేషిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం దేవుని జ్ఞానమును మరియు ఆయన చిత్తమును అర్థం చేసుకోవడానికి మనం చేసే చిన్న ప్రయత్నమేంటి. మాట్లాడుము మహాప్రభు, ఆలకించుచున్నాను అని సమూవేలు పలికినప్పుడు ప్రభువు తన చిత్తమును సమూవేలుకు స్వయంగా చెప్పారు. అలాగే అనుదిన జీవితంలో ప్రభు చిత్తాన్ని మనకు తెలిపేది పరిశుద్ధ గ్రంథమే. అందుకే పరిశుద్ధ గ్రంథ అధ్యయనం మన అనుదిన జీవితాలకు చాలా అవసరం. ముందుగా మనం మత్తయి సువార్తపై చిన్నపాటి విశ్లేషణను చూద్దాం. మత్తయి సువార్తలో 28 అధ్యాయాలున్నాయి. గ్రంథ ప్రారంభంలోనే క్రీస్తు ప్రభుని జన్మ వృత్తాంతం మనకు కనిపిస్తుంది. ఇలా జన్మ వృత్తాంతం కనిపించడం ఇదే మొదటిసారి కాదు. సృష్టి ప్రారంభంలోనే ఆది కాండంలో మనం సృష్టి వృత్తాంతం అనే మాటను, ఆదాము వంశీయుల వృత్తాంతం అనే మాటలను చూస్తాం. అది బైబిల్ గ్రంథకర్తలు వృత్తాంతంతో గ్రంథం మొదలు పెట్టడం చాలా సహజమైనటువంటి ప్రక్రియ. ఇంకా ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనికి మనం వెళితే ఈ విధంగా ఉంటుంది. దావీదు కుమారుడును అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఇది అని. ఎందుకు అబ్రహాము మరియు దావీదుల ప్రస్తావన ముందుగానే తీసుకురాబడింది అంటే, తొలినాటి క్రైస్తవులు యూద మతం గురించి బాగా అవగాహన కలిగినటువంటి వారు. అదీ కాకుండా పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి వాగ్దాన వాక్యాలు, ఉదాహరణకు ఆది కాండం 17వ అధ్యాయం 6వ వచనము, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనము మరియు కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 34వ వచనములలో నీ నుండి రాజులు ఉద్భవించుతురు అనే వాగ్దాన వాక్యం వారికి బాగా తెలుసు. అందుకే ఆ వాగ్దానానికి నెరవేర్పుగానే యేసుక్రీస్తు ప్రభువు అబ్రహాము మరియు దావీదుల వంశంలో జన్మించారని తెలియజేయడానికే 1వ వచనంలోనే యేసుక్రీస్తు ప్రభువు దావీదు కుమారుడును అబ్రహాము కుమారుడు అని ప్రస్తావించబడింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మత్తయి గారు క్రీస్తు అనే మాటను ఇక్కడ ఉపయోగించారు. క్రీస్తు అనే మాట గ్రీకు పదమైన క్రిస్తోస్ నుండి వచ్చింది. క్రిస్తోస్ అనగా అభిషిక్తుడు అని అర్థం. హీబ్రూ భాషలోని మెస్సయ్య అనే పదానికి ఈ క్రీస్తు అనే పదం స్వారూప్యమైనటువంటి పదం. అంటే మత్తయి గారు మత్తయి సువార్తను చదవబోయేటటువంటి వారికి ఆ సువార్తలోనికి వెళ్లే ముందే 1వ అధ్యాయంలోని 1వ వచనం ద్వారానే మీరు చదవబోయే క్రీస్తు చరిత్ర కేవలం సామాన్యమైనటువంటి మానవుని చరిత్ర కాదు. ఏ మెస్సయ్య కోసమైతే మనం కొన్ని సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నామో ఆ మెస్సయ్యే క్రీస్తుగా అవతరించారు అనే సత్యాన్ని మత్తయి గారు 1వ అధ్యాయంలోని 1వ వచనంలోనే తెలియజేశారు. ఇదే విషయాన్ని మనం సత్యోపదేశ సంక్షేపంలోని 436లో కూడా తిరుసభ ప్రస్తావించినట్లుగా గమనించవచ్చు. ఇంకా మనం 3వ వచనం నుండి 6వ వచనంలోనికి వెళితే తామారు, రాహాబు, రూతు మరియు ఊరియా భార్య అయిన బెత్షెబాల ప్రస్తావన చూస్తాం. క్రీస్తు వంశావళిలో స్త్రీల పేరు ప్రస్తావించడం, అందున అన్యజాతులకు చెందినటువంటి స్త్రీల పేర్లు ప్రస్తావించడం చాలా అసాధారణమైనటువంటి ప్రక్రియ. అయినా ఇలా ఎందుకు చేయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువు కేవలము ఒక్క జాతి కోసం కాదు, సకల మానవాళి కోసం జన్మించారు అనే సత్యాన్ని తెలియజేయడం కోసం. ఎందుకంటే తామారు రాహాబులు కనానీయులు, రూతు మోవాబీయురాలు, బెత్షెబా హిత్తీయురాలు, ఇలా అన్ని జాతులకు చెందినటువంటి వ్యక్తుల పేర్లు 1వ అధ్యాయంలోనే ప్రస్తావించడానికి గల కారణం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు కూడా సకల జాతి జనుల కోసం జన్మించారని చెప్పడమే. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనాలలో యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి చివరి ఆదేశం, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వండి అని ప్రభువు వారిని ఉపదేశించారు. 1వ అధ్యాయంలోనూ మనం సకల జాతి జనుల కోసం జన్మించిన క్రీస్తు ప్రభువును చూస్తాం. చివరి అధ్యాయంలో కూడా సకల జాతి జనుల కోసం అపోస్తలులను క్రీస్తు ప్రభు పంపించడాన్ని మనం గమనించవచ్చు. ఇంకా మనం 17వ వచనాన్ని గనక గమనించినట్లయితే మరొక ఆసక్తికరమైనటువంటి వచనం మనకు అక్కడ కనిపిస్తుంది.
అక్కడ మనం చదువుతాం, అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములను, దావీదు నుండి ఆ బబులోనియా ప్రవాసము వరకు 14 తరములను, బబులోనియా ప్రవాసము నుండి క్రీస్తు వరకు 14 తరములను గడచినవి అని చదువుతాం. అంటే మొత్తం మీద 42 తరాలు గడిచినట్లుగా మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అంటే 42 తరాలు గడిచిన తరువాత యేసుక్రీస్తు ప్రభు జన్మించారు. మరి ఈ 42 తరాలేనా? మరి ఇంకా వేరే తరాలేవి కూడా యేసుక్రీస్తు ప్రభువుకు ముందు లేవా అంటే చారిత్రకంగా చూస్తే తప్పకుండా ఉన్నాయి. కానీ 42 అనే సంఖ్యకు ఒక దైవికమైనటువంటి అర్థం ఉంది. అదేమిటంటే ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో వాగ్దత్త భూమిలో అడుగుపెట్టడానికి ముందు 42 ప్రదేశాలలో విడుదల చేస్తారు. ఈ విషయాన్ని మనం సంఖ్యాకాండము 33వ అధ్యాయము 1వ వచనము నుండి 49వ వచనం వరకు చదవచ్చు. ఈ 42 ప్రదేశాలను దాటిన తర్వాత వాగ్దత్త భూమిలో వారు అడుగు పెడతారు. సరిగ్గా అదే విధంగా ఈ 42 తరాల తరువాత జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు పరలోక రాజ్యం అనేటటువంటి వాగ్దత్త భూమికి మనందరినీ నడిపిస్తారని చెప్పకనే చెప్తూ మత్తయి గారు ఈ 42 తరాల ప్రస్తావనను తీసుకువచ్చారు. ఇంకా ఈ మొదటి అధ్యాయంలోని మరికొన్ని ఆసక్తికర విషయాలు మనం చూద్దాం. 1వ అధ్యాయం 19వ వచనంలో యోసేపు గారిని నీతిమంతునిగా ప్రస్తావిస్తారు. ఈ నూతన నిబంధనలోని యోసేపునకు, పాత నిబంధనలోని యోసేపునకు సారూప్యతను మనం గమనించవచ్చు. ఇద్దరు యోసేపులు నీతిమంతులుగా జీవించారు. ఇద్దరు యోసేపుల తండ్రుల పేర్లు యాకోబులే. ఇద్దరు యోసేపులతో ప్రభువు కలల ద్వారా సంభాషించారు. ఇద్దరు యోసేపులు వారి వారి కుటుంబాలను కాపాడడానికి ఐగుప్తునకు ప్రయాణం చేశారు. ఇంకా 1వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇదిగో కన్య గర్భము ధరించెను అను వచనము కూడా మరియమాత నిష్కళంక గర్భాన్ని ముందుగానే పాత నిబంధనలో యెషయా ప్రవక్త 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రస్తావించినట్లుగా మత్తయి గారు మనకు గుర్తు చేస్తారు. ఇలా పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలను మత్తయి గారు తరచూ జ్ఞాపకం చేయడానికి కారణం ఏమిటంటే, తొలినాటి క్రైస్తవులు ఎక్కువ మంది యూదమత మూలాలు కలిగి ఉండడం మరియు క్రీస్తు ప్రభువు దశాబ్దాలుగా వారు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఆయనే అని నొక్కి చెప్పడమే ఆ మత్తయి సువార్త యొక్క ఉద్దేశ్యం. ఇక తర్వాతి వీడియోలో మనం 2వ అధ్యాయాన్ని విశ్లేషించుకుందాం.